ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా బి కోడూరు మండల కేంద్రమైన ఎంపీడీఓ సభా భవనంలో అక్షరాస్యత నిర్మూలనకై ప్రతి ఒక్కరూ తోడ్పడాలని, మహిళలకు అవగాహన కల్పించాలని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ భాస్కర్ రావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ కష్టంతో కాకుండా మనస్ఫూర్తితో ఇష్టంగా చదువు నేర్పేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో అక్షరాస్యత నిర్మూలనకై చదవడం, రాయడం ప్రతి ఒక్కరూ నేర్చుకునే విధంగా సాయంత్రం వేళలో 1 గంట డ్వాక్రా మహిళా సభ్యులు ఆయా గ్రామాల చదువు రాని వారికి చదువు నేర్పించే విధంగా తోడ్పడాలని వాలంటీర్లకు ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ రావు, ఎంఈఓ సునీల్ కుమార్, వెలుగు సిపిఎం సీతారామిరెడ్డి, ఎస్ సుగుణమ్మ, సిసిలు పీటర్, రత్నమ్మ, అంగన్వాడీ టీచర్లు, వెలుగు వివోఏలు తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్. మనం ఎందుకంటే 200 గంటలు అంటే 3 నెలలు ఈ ప్రోగ్రామ్ 3 నెలలు కూడా కష్టంగా సార్ నేను డిసెంబర్ మంచిదే సంతోషం. డిసెంబర్ చేస్తే మనం మనల్ని ఫస్ట్లో ఉంటాం. మనం ఫస్ట్లో ఉంటే కనీసం పాస్ మార్కుల్లో ఉండండి. 70 కనీసం 35 మార్కులు పాస్ అయ్యే మార్గం చూడండి సార్ సంతోషం. ఎందుకంటే ఇంగ్లీష్లో మనం నేను వచ్చిన కనీసం సంవత్సరం 2 నెలలు అయింది. బాబు జాగ్రత్తనైనా అది కూడా 9 వస్తుంది. ఒక ఊళ్ళో పినాపురం కొండమే ఉంది, 2 కొండలు దాటిపోవాలి. క్యాస్ మధ్య సెన్సోళ్ళు చూడటంలో పాలెంలో ఇంకా వాళ్ళు అంటే చూసిన కాబట్టి ఏమన్నారు, లేకపోతే ఎంపీ నిలబడంటే సచిన్గా క్యాష్ ఇచ్చిపోవాలి సెన్సర్ మంచి 9 ఉదయం 6 వరకు వెళ్ళిపోతారు. మా అంతా బయలు ఉండాలి. ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఉల్లాస్ వన్డే ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినాం బీకోడు మండలంలో. ఈ కార్యక్రమానికి గౌరవ మన ఎంఈఓ గారు, అదేవిధంగా వెలుగు ఏపీఎం గారు, అదేవిధంగా ICDS సూపర్వైజర్ మేడం గారు మరియు అంగన్వాడీ వర్కర్స్, అదేవిధంగా వెలుగు సిబ్బంది, మన పాత్రికేయులకు ముఖ్యంగా నమస్కారం. ఎందుకంటే ఈ కార్యక్రమం కలెక్టర్ గారు 200 గంటలు అంటే 3 నెలల లోపు ఖచ్చితంగా మన మండలంలో నిరక్షరాస్యులైనటువంటి 370 మంది ఫస్ట్ ఫేజ్లో వారిని ఖచ్చితంగా డిసెంబర్ ఇప్పుడు ఎంఈఓ గారు డిసెంబర్కే పూర్తి చేస్తామన్నారు. సంతోషం. ఏదేమైనా మనకి ఇచ్చిన గడువు లోపల ఖచ్చితంగా 100% అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి మా వంతులు మేము అందరూ కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సునీల్ కుమార్, మండల విద్యాశాఖ అధికారి, బీకోడు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన జిల్లాలో ఉన్నటువంటి నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా రూపాంతరం చెందించే బృహత్తర కార్యక్రమంగా ఉల్లాస్ అనే టైటిల్తో వచ్చిన కార్యక్రమాన్ని మండలంలో ఉన్నటువంటి 37 మంది అంగన్వాడీ ఉపాధ్యాయులు, మరి వెలుగు 34 మంది వెలుగు మరి అంగన్వాడీ టీచర్లు మరియు హాజరైన వెలుగు సిబ్బంది అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాముఖ్యంగా భారతదేశంలో కేవలం 74% అక్షరాస్యతను కలిగి ఉంది. అందులో మహిళలు కేవలం 65% మందే అక్షరాస్యులుగా ఉండటం కొంత బాధించిన విషయం. ఎందుకంటే పిల్లలు కుటుంబాన్ని మొదటి విద్యాలయంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి అక్కడ తల్లులు ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశం చేయడానికి ఉండాలి. వారు అక్షరాస్యులై ఉండటం మూలంగా పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే వారు ఏం చదువుకోవాలి, వాళ్ళని ఏం నిర్దేశించున్నారు అని తెలుసుకొని ఇంటి వద్ద తిరిగి చదివించడానికి తల్లి బాధ్యత తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే తల్లి నిరక్షరాస్యురాలుగా ఉంటుందో పిల్లలు ఏం చెప్తే దాన్ని వినాల్సి వస్తుంది. మరి తను నివసించే పరిసరాల్లో కూడా అన్ని విషయాలను ఇతరులపై ఆధారపడి ఉండవలసి వస్తుంది. కనుక తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని ఆమె రూపొందించుకోలేదు. అందుకని ఈ నిర్దేశించిన ఈ కార్యక్రమాన్ని మా టీచర్ల ద్వారా మరి ఇచ్చిన గడువు కంటే ముందుగా కనీసం 2 నెలల్లోనే అనగా డిసెంబర్ 31 నాటికే తమకు ఇచ్చినటువంటి 10 మందిని
సంపూర్ణ అక్షరాస్యులుగా కాకపోయినా చదవడం రాయడం మేము చదవగలమనే భరోసాను పొందే విధంగా తయారు చేయాలని తెలియజెప్పడం జరిగింది. అందుకు మీరంతా తప్పనిసరిగా కృషి చేసి ఆ దిశగా ముందుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ్యతను సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రోగ్రాం గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డీడీ గారు మరియు ఐసిడిఎస్ డీడీ గారు, మా డిఆర్డిఎస్ డీడీ గారు, డిప్యూటీ సీఈఓ గారు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని సాగిస్తున్నారు, ప్రారంభిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా 15 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న మహిళలకు, నిరక్షరాస్యత ఉండే వాళ్ళకు, ఏదైనా కానీ ఎస్హెచ్జిలో ఉండే సభ్యులకి మామూలుగా సంతకాల వరకు నేర్చుకున్నా కూడా సంతకాలు కాకుండా మంచిగా చదువుకునేదానికి 4 రకాలుగా ఫంక్షనల్ లిటరసీ అంటే మామూలు చదవడం రాయడము, నెక్స్ట్ డిజిటల్ లిటరసీ. ఈ కాలంలో డిజిటల్ లిటరసీ అనేది ఖచ్చితంగా ఉండాలా. ప్రతి ఒక్కరికైనా మొబైల్ ఫోన్ ఉంటుంది. దాంట్లో ఆర్థికంగా మనం ట్రాన్స్ఫర్స్, ఫైనాన్షియల్గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కానీ, జమ చేయడం కానీ, నెక్స్ట్ ఫేస్బుక్, వాట్సాప్ ఏది ఎట్లా వాడాలా అనే దాని మీద యాప్, మొబైల్ ఎస్బీఐ యాప్, ఏదైనా బ్యాంక్ యాప్స్ కానీ, ఫోన్పే, భీమ్ యాప్ లాంటి ఫైనాన్షియల్ డిజిటల్ అక్షరాస్యతకు సంబంధించి అవగాహన ఇచ్చే విధంగా, ఇంకా మామూలుగా ఫైనాన్షియల్గా కూడా మనము ఆర్థికంగా ఏదైతే వాడతామో ఎస్ఎస్టీ మెంబర్స్గా ఉండే వాళ్ళైతేనే, మామూలుగా అయితేనే వాళ్ళు చెక్కు, క్యాష్, పేమెంట్ రసీదు, ఇంకా ఆ బాండ్లు ఇలాంటి వాటి కూడా ఏ జాగ్రత్త తీసుకోవాలా, ఎలా చేయాలనే దాని మీద, ఇంకా లీగల్గా అంటే మహిళల మీద జరుగుతున్న అనేక రకాల పిచ్చెలు అయితేనేమి, హరాస్మెంట్ అయితేనేమి, ఇలాంటి దాని మీద మహిళా చట్టాల గురించి అవగాహన అయితేనేమి కల్పించే దిశగా మనము ఈరోజు వీళ్ళకు ఒక్కొక్క వాలంటీర్కి ఒక 10 మంది సభ్యులని దగ్గరగా ఉండే నిరక్షరాస్యులను అటాచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీరికి ఈ 200 గంటలు లేదా 2 నెలలు 3 నెలల లోపల అయిపోతే పని ఏపీ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ద్వారా కానీ, నేషనల్ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ద్వారా కానీ పరీక్షలు పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వీరికి చెప్పినందుకు వీరికి మెరిట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందాకే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎవరైతే ఈ అంగన్వాడీ టీచర్ బాగా చెప్పిందంటే ఆ అంగన్వాడీ టీచర్ బాగా చెప్పాలా, ఈ చాలా చక్కగా చెప్తుంది కాబట్టి ఆ విధంగా చేసేదానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్.